audio jungle. అవన్నీ కూడా రైతులు కేంద్ర బిందువుగా ఉన్నాయి. రైతు బంధు స్కీమ్ పెడతామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, రైతు బీమా పెడతామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, భూమి రికార్డులు ప్రక్షాళన చేస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పలే, కానీ చేసినాం. ఇలా బీసీ కులాలలో ఇతర కులాలలో ఉండేటువంటి వాళ్లకు కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్, రాజధానిలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూర్చొని వాళ్ళ సమస్యలు మాట్లాడుకొని చర్చించుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పరంగానే అన్ని వర్గాలకు కూడా భూములు ఈ మధ్యన క్యాబినెట్లో క్లియర్ చేసి అప్పచెప్పినాం. వారికి డబ్బులు కూడా మంజూరు చేస్తాం. అందరూ కూడా సమానంగా గౌరవించబడాలనే ఉద్దేశంతో అవి మేము మేనిఫెస్టోలో చెప్పలే, మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు గుర్తించి గౌరవించి మేము చేసినాం. అవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ప్రజలు ఒక మాటలో చెప్పానంటే తెలంగాణలో ఈరోజు పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ అడ్డాలు లేవు, ఎరువుల కోసం ఎర్రి చూపులు చూసే పరిస్థితి లేదు, వేచి ఉండే పరిస్థితులు లేవు, లాఠీ ఛార్జీలు లేవు. 4 సంవత్సరాల 5 నెలలు సుమారు మా పరిపాలన ఉంటే దేర్ ఈజ్ నో సింగిల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్. సంవత్సరానికి 4 మాటలు 5 మాటలు హైదరాబాద్లో కర్ఫ్యూ, ఊ అంటే కర్ఫ్యూ, ఆ అంటే కర్ఫ్యూ, గందరగోళ పరిస్థితి. కానీ 4.5 సంవత్సరాలలో మేము అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను ఆదరించి గౌరవించిన పరిస్థితుల దృష్ట్యా ఒక సింగిల్ మత కల్లోలం కూడా లేదు, రానియలే, జరగనీయలే. పటిష్టమైన లా అండ్ ఆర్డర్ పెట్టినాం. క్రైమ్ రేట్ తగ్గిపోయింది, చైన్ స్నాచింగ్ తగ్గిపోయింది, మహిళల రక్షణకు షీ టీమ్స్ పెట్టినాం. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత రక్షణ వచ్చింది. ఒక్క మాటలో చెప్పానంటే నేను చూస్తున్న గత 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈ 4 సంవత్సరాలలో తెలంగాణ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నది, చాలా శాంతంగా ఉన్నది. పిచ్చి పిచ్చి వెకిలి చంపుకోవడాలు సత్తులు కూడా లేవు. అవన్నీ కూడా నిర్మూలన చేస్తాం. పకడ్బందీగా ఒక ప్రణాళికతోని క్రమశిక్షణతోని రాష్ట్రం ముందుకు పోతున్నది. ఆ విషయాన్ని నిన్న కూడా అస్సాం ఆయన వచ్చినాడు చీఫ్ సెక్రటరీ. వచ్చిన ప్రతి వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా నేర్చుకొని పోతున్నాం మేమని చెప్పిపోయినారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర సిడబ్ల్యూసి చైర్మన్ గారు వచ్చి మేము నేర్చుకున్నాం, మా ఇంజనీర్లను పంపిస్తాం, దయచేసి వాళ్ళు కూడా చూపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఈ విధంగా ఇంత అనతి కాలంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇంత పకడ్బందీగా ఒక డిసిప్లిన్తో జరిగింది పని. ఈ ప్రగతి సాధ్యమవుతున్నది. పేదలకు ఇంత శాంతి వచ్చింది. భవిష్యత్తు మీద ఒక ఆశావాద దృక్పథం, ఎస్ ఇంకా బాధ లేదని ఒక దృక్పథం వచ్చిందంటే పాలమూరు జిల్లాలో ఇలా 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చినాం. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ ప్రాంతం కావచ్చు, పాలమూరు జిల్లాలో కావచ్చు, హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు పొందిన ప్రజలు వాళ్ళ జిల్లాలకు వాపసు పోయి వాళ్ళు రేషన్ కార్డులు అక్కడ సరెండర్ చేసి హైదరాబాద్ కార్డులు మాకు అవసరం లేదు, మాకు ఇక్కడనే కార్డు చేయండి అని చెప్పి అక్కడ అధికారుల దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి జరిగిందంతా కూడా మన కళ్ళ ముందరనే ఉంది. వీటన్నిటిని విస్మరించి అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలు కథ చేసినారు. ఇష్యూ ఏంటంటే నేను ఒకటే మాట మీకు మనవి చేయదలుచుకున్నా. ఇక మొన్న కూడా నేను సభ మాట్లాడితే సప్పగా ఉన్నది, తీయగున్నది అని రకరకాలుగా మాట్లాడినారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా నాకు భాష రాక కాదు, లేకపోతే మాట్లాడరాక కాదు. సబ్జెక్ట్ ఏంటంటే సందర్భోచితంగా ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడినా దానికి అతికినట్టు ఉండాలి. ఎటువంటి తటు మాట్లాడడం అనేది అడగోలు వ్యక్తులకు సాధ్యమైతే నాకు సాధ్యం కాదు. ఇప్పుడు అది ఉంది సందర్భం ఏంటంటే ఇప్పుడు 2 నెలలు ఒకసారి కట్టెన్ రేజ్ అయితే రేపు నుంచి వాళ్ళు తిట్టా మేము తిట్టా ఇదే దుకాణం మీరు రాయలేక మీరు తంగ్ కావాలి. నేను ప్రగతి నివేదన అని పెట్టినప్పుడు డెఫినెట్గా ప్రజలకు ఆ మెసేజ్ నేను చెప్పదలుచుకున్నా. కానీ డెఫినెట్గా ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ పార్టీ అయితే మమ్మల్ని మా మీద ఆరోపణలు చేస్తూ ఉందో వాళ్ళ చరిత్ర మనకు అందరికీ తెలుసు. ఈరోజు నేను కొత్తగా చెప్తలేను. నిన్న కూడా ఆ పార్టీ చాలా దుర్మార్గంగా మాట్లాడింది. కేసీఆర్ పీడ విరగడవుతాడు. కేసీఆర్ పీడనా కాంగ్రెస్ పీడనా ఎవరి పీడ అని నేను చెప్తా మీకు. నేను ఇయ్యాలో చెప్తలేను ఈ మాట. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దిక్కు దివాణం లేని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామంటే హైదరాబాద్లో మాకు ఎవడు ఇల్లుకి లేకుండా భయపెట్టిస్తున్నారు ఇది ఆనాటి పాలకులు. అటువంటి టైంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నా దగ్గర పెట్టండి బిడ్డ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తే జలదృశ్యంలో ప్రారంభం చేసినాం. 2001 ఏప్రిల్ 27 స్టార్ట్ చేసినాం. మొట్టమొదటి సందేశం నాది. ఉద్యమ నాయకునిగా మొత్తం నా పదవులు రాజీనామా చేసి నేను మాట్లాడిన మొట్టమొదటి రోజు నేను డిక్లేర్ చేసిన
తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్. ఇవాళ చెప్తలేను నేను, 2001లో చెప్పిన, కాన్షియస్గా చెప్పిన. స్టిల్ ద బిగ్గెస్ట్ ఎనిమీ, బిగ్గెస్ట్ పీడ, బిగ్గెస్ట్ దరిద్రం ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, వేరే ఎవ్వరు కాదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్లాల్ నెహ్రూ. ఇది చరిత్ర, కేసీఆర్ స్టోరీ కాదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 1956 తెలంగాణకు ఒక కాలా దిన్, 1 నవంబర్, దాన్ని నాశనం చేసిందే జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా అరిచినా 100 మంది కాల్చి చంపి నియంతలాగా ఆ రోజు 11 ఎంపీలను తెలంగాణ గెలిపి పంపిస్తే కూడా ప్రజా తీర్పును కాలరాసిన మరో నియంత ఇందిరాగాంధీ. ఇది అందరికీ తెలుసు. మా కాంగ్రెస్ భిక్ష పెట్టలే తెలంగాణ ఇవ్వడం, మేం భిక్ష పెట్టినాం 2004లో. మొత్తం అడ్డం పడిపోయి ఎల్లంకలో ఉన్న కాంగ్రెస్కు టీఆర్ఎస్తో జట్టు కడితే ఇక్కడ కేంద్రంలో అధికారం వచ్చింది. వాళ్ళు మళ్ళీ మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినారు. ఆనాడు రాజశేఖర రెడ్డి మాయలో వచ్చి, మోసంలో వచ్చి మళ్ళీ తెలంగాణ ఎగబెట్టినారు. ఫస్ట్ టర్మ్లో ఇయ్యలే, సెకండ్ టర్మ్లో కూడా ఇయ్యలే. చివరికి చచ్చిపోతాం, ఇక అయిపోయింది దేశంలో, ఆగమైపోయినామనే పరిస్థితి వస్తే దీని పేరిట 4 సీట్లు తెలంగాణలో వస్తాయని లాలూచికి ఇచ్చినారు తప్ప మన మీద ప్రేమకి ఇయ్యలే. ఇది మీ అందరికి తెలుసు. 10వ సంవత్సరం గడిచే ముందు, ఎన్నికలకు జస్ట్ ముందు అగమేఘాల మీద వాళ్ళ స్వార్థ రాజకీయానికి ఇచ్చినారు తప్ప ఇయ్యలే. అంటే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు, పోరాడి తెచ్చుకున్నారు తప్ప కాంగ్రెస్ భిక్షం లేదు ఇక్కడ. వాస్తవానికి ఆ 10 ఏళ్ళు యూపీఏ భిక్ష తెలంగాణ పెట్టిన భిక్షనే. తెలంగాణ కలిసిన తర్వాతనే ఆనాడున్న చంద్రబాబు నాయుడు బండకేసి కొట్టి ముందుకు పోయినాం. అంటే ఆనాటి నుంచి నేటి దాకా కూడా పీడ కాంగ్రెస్. ఇవాళ భూ కబ్జాలు, ఫ్యాక్షనిజము, కుంభకోణాలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైళ్లలో, వాడవాడకు పేటకో పేకాట క్లబ్బు, గుడుంబా బట్టీలు, గ్యాంబ్లింగ్ సెంటర్లు, గ్యాంగ్స్టర్ల అరాచకాలు, గుట్కాలు, మట్కాలు, కల్తీలు, నకిలీలు, బాంబుల మూతలు, కరెంటు కోతలు, ఇవన్నీ 2014 ముందున్న దృశ్యం. మీకు తెలుసు, మీరు నవ్వుతున్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇవన్నీ కూడా 2014 ముందు స్వైర విహారం చేసినాయి పెండింగ్ ప్రాజెక్టులు. ఏళ్ళు గడుస్తాయి. ఎస్, వీ హ్యావ్ కంప్లీటెడ్ నెట్టెంపాడు, వీ హ్యావ్ కంప్లీటెడ్ కల్వకుర్తి, వీ హ్యావ్ కంప్లీటెడ్ భీమా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఈరోజు 9 లక్షల ఎకరాలకు అదనంగా ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే ఆయకట్టించినాం. కరెంటు కోతలు టోటల్గా నివారించినాం. హై క్వాలిటీ పవర్ సప్లై చేసే రాష్ట్రం తెలంగాణ. అన్టోల్డ్ కట్స్ కూడా లేవు. రైతాంగానికి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. ఇది ప్రపంచానికి తెలుసు. ఇండియాలో నో స్టేట్ గివ్స్ ఫ్రీ పవర్, 24 hours ఫ్రీ పవర్ సప్లై టు ఫార్మర్స్. ఫార్మర్సే కాదు, అందరికి ఇస్తూ ఉన్నాం, రైతాంగానికి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆనాడు కుల వృత్తులన్నీ కూలిపోయినాయి. సిరిసిల్ల గోడల మీద నేనే చూసినాను, మన సభలో చెప్పినట్టు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. చేనేత సోదరులారా, చావకండి. 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఫలితం గోడల మీద ఈ రాతలు. సిరిసిల్ల టౌన్లో నేను స్వయంగా చూసి ఏడ్చిన ఆ రోజు. ఇటువంటి దుర్మార్గం. మొత్తం కుల వృత్తులు నాశనం అయిపోయినాయి. అందరూ కూడా ఆగమైపోయినారు. కళ్ళు దుకాణాలు బంద్ చేసి చీప్ లిక్కర్ లాబీలతో మా గౌడ్స్ నోట్లో మట్టి కొట్టినారు. 2014 ముందు వరకు మేము హామీ ఇచ్చినాం, వాటన్నిటిని రివైవ్ చేసినాం. పరిశ్రమల మూసివేత, భయంకరమైన కలప స్మగ్లింగ్, అడవులని నాశనం చేసినారు, నరికేసినారు. ఆ విధంగా చాలా అఘాయిత్యాలు, పూటకో ఎన్కౌంటర్, సావులు, రక్తపాతాలు, రాజకీయ అవసరాల కోసం సృష్టించే మత కల్లోలాలు, మారణ హోమాలు, ఈ దరిద్రం అంతా కూడా పోయింది. ఈ దరిద్రానికి నిలవు, ఈ దరిద్రానికి రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఉండే దరిద్రులు, వాళ్ళ పీడ పోవాలి. తెలంగాణకు పోవాల్సింది కేసీఆర్ పీడ కాదు. మీరు చెరబట్టినటువంటి, మీరు నాశనం చేసినటువంటి తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్. మీ పీడను వదిలించినటువంటి భూమిపుత్రుడు కేసీఆర్ కానీ మేం పీడ కాదు. మీరు దరిద్రులు, మీది పీడ. మీ పీడన పోయింది. ఇలా విత్తనాల కోసం విలువలేదు, పెట్టుబడి కోసం అప్పులు లేవు, పేకాట క్లబ్బులు లేవు, గుడంబా బట్టీలు లేవు, టెర్రరిస్టుల దాడులు లేవు, మత కల్లోలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, కుంభకోణాలు లేవు. ఇలా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. దీన్ని ఇట్లే ఉండాలా. ఎవరి పీడ పొడగొట్టానో ప్రజలకు బాగా తెలుసు. మరీ జోకులాగా, చిన్న పురాణాల పంచాయతీలాగా గిరిజన సోదరులు, దళిత సోదరులు పాపం నాకు ఒక 6 నెలల కింద ఒక సందర్భంలో సమావేశం ఇస్తే చెప్పినారు, మీరు 50 యూనిట్లు పవర్ ఇస్తున్నారు సార్, మాకేదైతుందో 60-70 యూనిట్లు కాలితే కూడా పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్ది ఇబ్బందులు పెడుతున్నారు,
దాన్ని 100 చేస్తే మేము దాదాపు 90% కవర్ అయిపోతాం. ఆ పైన ఉన్నోళ్ళు కట్టుకుంటారు కానీ మాకు చేయండి అని చెప్పినారు. డిపార్ట్మెంట్కి పంపించి మేమంతా ఎగ్జామ్ చేసి ఫైనాన్స్ని అడిగి చెప్తే ఇది వేరియబులే ఉందని చెప్తే మొన్న నేను 100 యూనిట్లు చేసినాం. కేసీఆర్ 100 యూనిట్లు, మేము 200 యూనిట్లు. కేసీఆర్ 1000 రూపాయలు, నేను 2000 రూపాయలు. డబ్బులు ఇప్పుడు 200 యూనిట్లు, నేను 220 ఇస్తాను. మరి మాకెత్తర ఓట్లు? అది ఇంత సిల్లీగా, బాధ్యతారహితంగా ప్రజలు నవ్వుకుంటారా అనే ఆలోచన లేకుండా కేసీఆర్ 6 కిలోలు ఇస్తే మేము 7 కిలోలు, మరి ఇంతకుముందు 4 కిలోలు మర్చిపోయినారా ప్రజలు? మీరు ఇచ్చిన 200 దాటినా మీ జీవితంలో ప్రజల గురించి ఆలోచించారా? 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మీకు ఎప్పుడైనా చరిత్రలో 50 ఏళ్ళలో అనిపించాలి మీకు? రైతులకు పెట్టుబడి ఇవ్వాలని మీకు 50 ఏళ్ళలో మీకు క్యారీ కూడా రాలే. చచ్చిపోతుంటే రైతులకు బీమా చేయాలని మీ జీవితంలో కూడా అనుకోలే. ఇలా కేసీఆర్ పుణ్యమాని 1000 వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇలా బుద్ధి వచ్చి కనీసం ప్రజలకు 2000 ఇస్తామనే మాట కాంగ్రెస్ దయాలు నోటికెళ్ళి వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయం మనం. ఒకవేళ టీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ వస్తే 200, 250 చేద్దరు కానీ వాళ్ళ జన్మలు కూడా 1000 చేయకపోదు. వాళ్ళ జన్మలు కూడా వాళ్ళకి ఆలోచన ఎక్కడిది? కాంగ్రెస్ 2000 పెన్షన్ ప్రకటించే స్థితి తెచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో? ఇట్ ఇస్ నన్ బట్ కేసీఆర్, టీఆర్ఎస్ గవర్నమెంట్. పేదల గురించి ఆలోచించక తప్పదు అని మీ మెడలు వంచి మీతో నా మాటలు పలికిపించింది కూడా ఇలా టీఆర్ఎస్. మీరు 2000 ప్రకటించిన మీ విజయం కాదు, టీఆర్ఎస్ విజయం అది. కాబట్టి ఈ విధంగా అవాకులు చెవాకులు, చాక్లెట్ల పంచాయతీలాగా నువ్వు 1 చాక్లెట్ ఇస్తాను, 2 చాక్లెట్స్ ఇస్తా, నువ్వు 100 అంటే 200 అంట, డబ్బా నేను 216 అంట. మరి అప్పుడేం చెప్తావు? ఇదా? ఇది ఆరోగ్యకరమైన పోటీ? ఒక శాశ్వతమైన దీర్ఘకాలికమైన మేము ఒక్క సంక్షేమం చేయలే. నేను స్టేట్గా చెప్తా ఉన్నా ఈ విషయం దయచేసి. మేము సంక్షేమం ఎందుకు చేసినామంటే ఆనాడు తెలంగాణలో సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసం భరించరాందిగా ఉండి మొత్తం నాశనం అయిపోయింది. రైతుల ఆత్మహత్యలు, చేనేతకారుల ఆత్మహత్యలు, వృత్తి వాళ్ళ ఆత్మహత్యలు, ఒక అగాధమైన పరిస్థితి. చంపుకోవడాల భయానికి ఊళ్ళలో యువత ఉండలేని పరిస్థితి, అనేకమైన దిక్కుమాలిన ఎన్కౌంటర్, అనేకమైన అనవసరమైనటువంటి హత్యలు, ఇవన్నీ జరిగినాయి. ఎక్కడో రేరుగా జరిగింది అంటే వేరు సంగతి, కానీ రోజు పట్టకపోయి కాల్చి చంపడాలి. ఈ దుర్మార్గం అంతా వేస్తే ప్రజలు కనీసం ఊళ్ళలో ఉండలేని పరిస్థితి వచ్చింది. అటువంటి తెలంగాణ మా చేతికి వచ్చినప్పుడు వల్నరబిలిటీ, ఆ నిమిషానికి ఉన్నటువంటి ఆ బాధ, తాత్కాలిక ఉపశమన చర్యలు, వాటి కింద మేము అనేక సంక్షేమాలు తెచ్చినాం. వాటితో కొంచెం నిలకడ, కొంచెం ధైర్యం. ఎస్ వీ కెన్ ఆల్సో, పప్పు పచ్చిపులుసు తినగలుగుతాం, ఉండగలుగుతాం అనే పరిస్థితికి తెచ్చినాం. సంపద ఎట్లా పెరుగుతుందో గ్రాడ్యువల్గా కార్యక్రమాలు పెంచుతూ పోయినాం. ఇప్పుడు కూడా సంపద పెంచడం, పేద ప్రజలకు పంచడం, ఈ సిద్ధాంతం మేము పెట్టుకున్నాం. ఎన్నికల తాయిలాల కోసం కాదు. అందుకే ఎలక్షన్ మా చిత్తశుద్ధికి ఒకటి నిదర్శనం ఏంటంటే, ఒకటి నెంబర్ 1, గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే క్యాబినెట్లో మేము తీసుకున్న 42 నిర్ణయాలు అవి ప్రజల కళ్ళ ముందున్నాయి. రెండవది, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పనటువంటి 76 అంశాలను మేము అమలు చేసి చూపించినాం. అవి ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. నేను అందుకే అన్న సభలో మేము డప్పు కొట్టి చెప్పుకునే అక్కడ లేదు. ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్యం పెట్టినా వాళ్ళ అనుభవంలో ఉంది. కేజీ టూ పీజీలో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినా వాళ్ళ అనుభవంలో ఉంది. చదువుకునేది వాళ్ళ పిల్లలు, ఇలా మైనార్టీల పిల్లలు, బీసీల పిల్లలు, ఎస్సీల పిల్లలు వాళ్ళు చదువుతున్నారు. కాబట్టి ఇట్లా ప్రతి పథకం కూడా ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉంది. కాబట్టి ప్రజలకు తెలుసు గ్రౌండ్ మీద ఏంది వాస్తవం, ఏంది అవాస్తవం అన్నీ తెలుసు. కాబట్టి ప్రజలకు న్యాయం తెలుసు. కాబట్టి ప్రజల కోసం టీఆర్ఎస్ ఎన్నో త్యాగాలు చేసింది. ఇవాళ కూడా తనకున్న 5-6 నెలల టర్మ్ త్యాగం చేసుకుంది, ప్యూర్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. స్టడీనెస్ పోవద్దు. ఈ గ్రోత్ యొక్క స్టడీనెస్ కానీ, ఈ అభివృద్ధి యొక్క స్టడీనెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కావద్దు. ఈ చిల్లర రాజకీయాల కోసం చేసే ఆరోపణలు కానీ, ఈ పినాయిలు గడుక్కుని నోరు పినాయిలతో గడిగేంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కానీ, ఆరోపణలు కానీ బంద్ కావాలి. కమాన్, ఇప్పుడు ఇక్కడ బ్రిక్ బ్యాటింగ్ కంటే కమ్, ఐఎమ్ వెల్కమింగ్ ఎవ్రీబడి, ఫీల్డ్కి పోదాం. ఏమో అడిగినా, ఒక రోజుల కింద ఇచ్చిన పిచ్చి ఆరోపణలు చేసిన అడిగినా, ఇదంతా ఎందుకు హైదరాబాద్లో నిలబెట్టుకుని ఎందుకు రాబోయే, మరి ప్రజల్లోకి పోదాంపా అంటే, మేము అర్ధరాత్రి ఎలక్షన్ వచ్చినా తయారున్నామన్నారు. రేపంటే రేపు రాని ఎలక్షన్ మేము రెడీ ఉన్నాం, నైట్లు వచ్చినా తయారున్నారు. నిజంగా రబ్బింగ్కి వచ్చేవాళ్ళు గోడలు గిక్తారు. ఇప్పుడు గ్యాబర్ అయిపోయి ఎందుకు ముందు ఎలక్షన్ ప్రజలకు చెప్పాలని జానారెడ్డి అంటాడు. ఇంకో ఆయన మీకు సాదగా గిడిచి పెడతాను ఇంకో ఆయన అంటాడు. ఇట్లా నేను ఏమంటున్నా అంటే, కమన్ నౌ లెట్ us go to the people. తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి పోదాం, అక్కడ తేల్చుకుందాం. ఆ ప్రకారంగా ప్రజలు ఏది తీర్పిస్తే, ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు చేసుకుందాం. ఆ ప్రకారం ముందుకు పోదాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.